హాయ్! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో 'డీజే టిల్లు' మూవీ అనేది ఎలా ఉందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా కామెడీగా, ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్‌లో ఒక మ్యారేజ్ జరుగుతుంటే చూపిస్తారు. ఆ మ్యారేజ్ ఈవెంట్ టిల్లు వాళ్ళు తీసుకుంటారు. దాన్ని టిల్లు వాళ్ళ ఫాదర్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ మ్యారేజ్ ఈవెంట్ సక్సెస్ అయితే టిల్లు ఈవెంట్స్ పాపులర్ అవుతుంది అని టిల్లు వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్కి చెబుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్ వచ్చి డీజే టిల్లు ఎక్కడ ఉన్నాడు, నేను కాంట్రాక్ట్ ఇచ్చింది టిల్లుని చూసి అని అంటాడు. ఎక్కడ ఎంతసేపు ఇంకా రాలేదేంటి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పెళ్ళికూతురు కూడా వస్తుంది. టిల్లు 5 మినిట్స్‌లో ఇక్కడికి రాకుంటే నేను మీకు ఇచ్చిన కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేస్తాను అని అంటాడు. అప్పుడు పేమెంట్ అసలు ఇవ్వను అని కూడా అంటాడు. టిల్లు వాళ్ళ ఫాదర్ టిల్లుకి కాల్ చేస్తాడు. ఇప్పుడు హీరో ఎంట్రీగా టిల్లుని చూపిస్తారు. టిల్లు ఇంట్రడక్షన్‌లో ఒక పబ్‌కి వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి షుగర్ ఆపుకోమను వస్తున్నాను అని చెబుతాడు. తర్వాత మ్యారేజ్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. అక్కడికి వెళ్ళి డీజే ఆన్ చేసి అక్కడ వాళ్ళని బాగా ఎంజాయ్ చేపిస్తాడు. నెక్స్ట్‌లో ఒక పర్సన్ టిల్లుకి కాల్ చేస్తాడు. ఒక ఈవెంట్ ఉంది చేయాలి అని చెప్తాడు. అది అక్టోబర్ 17వ తారీఖు అని కూడా చెప్తాడు. దానికి నేను 25 లక్షలు కాంట్రాక్ట్ కూడా ఇస్తాను అని చెప్తాడు. అయితే దానికి టిల్లు అది నా బర్త్డే వీక్ చేయడం కుదరదు అని చెప్పబోతూ ఉంటే టిల్లు వాళ్ళ ఫాదర్ వచ్చి నో చెప్పొద్దు అని అంటాడు. అలా ఆ ఈవెంట్ అనేది ఒప్పుకుంటాడు. నెక్స్ట్ టిల్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఒక పెళ్లి సంబంధం తీసుకుని వస్తారు. ఇక్కడ దానికి టిల్లు అయితే నేను ఏ మ్యారేజ్ చేసుకోను, ఎటువంటి అమ్మాయిల ఫోటోలు చూడను, ఆల్రెడీ ఒక అమ్మాయిని నమ్మి సంకనాకపోయాను అని చెప్పి చెబుతాడు. అలా వాళ్ళని పంపిస్తాడు. టిల్లు వాళ్ళ పేరెంట్స్ కూడా తనని మ్యారేజ్ చేసుకోమని చెప్పినా టిల్లు నేను చేసుకోను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో టిల్లు అండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ అమ్మాయిలకి బీట్ వేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి మన హీరోయిన్ లిల్లీ వస్తుంది. టిల్లు షూస్ మీద తను వామిటింగ్ చేసుకుంటుంది. ఫస్ట్ లుక్‌లోనే లిల్లీని చూసి టిల్లు టెంప్ట్ అవుతాడు. అలాగే ఇంప్రెస్ కూడా అవుతాడు. లిల్లీ వామిటింగ్ చేసుకున్నందుకు సారీ చెబుతూ ఉంటుంది. టిల్లు అయితే నువ్వు ఇలా చేసినందుకు నా షూస్‌ని క్లీన్ చేయాలి అని అంటాడు. సరే అని లిల్లీ, టిల్లు ఇద్దరు కలిసి వాష్ ఏరియాకి వస్తారు. అక్కడ లిల్లీని ఇంప్రెస్ చేస్తాడు టిల్లు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కార్‌లో రొమాన్స్ చేసుకొని ఆ రోజు వాళ్ళిద్దరు ఒక రూమ్‌లో ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే టిల్లు నిద్ర లేచే టైంకి అక్కడ లిల్లీ ఉండదు. ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్‌లో నువ్వంటే ఇష్టం కానీ నేనిప్పుడు మ్యారేజ్ చేసుకోలేను అని చెప్పి రాస్తుంది. లిల్లీ వదిలేసి వెళ్ళిపోయిందని టిల్లు చాలా బాధపడుతూ ఉంటాడు. టిల్లు వాళ్ళ ఫ్రెండ్స్‌కి లిల్లీని వెతకమని చెబుతాడు. అలా ఒక 1 మంత్ తర్వాత టిల్లు వాళ్ళ ఫాదర్‌కి హెల్త్ బాలేదని చెప్పి హాస్పిటల్‌కి వెళ్తారు. అక్కడ లిల్లీని చూస్తాడు టిల్లు. లిల్లీకి అప్పుడు లిల్లీ అప్పుడు ప్రెగ్నెంట్ అని టిల్లుకి చెబుతుంది. ఆ విషయం విని టిల్లు షాక్ అవుతాడు. టిల్లు లిల్లు లిల్లీ వాళ్ళ ఫాదర్ టిల్లుని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తాడు. అయితే టిల్లు అది మత్తులో జరిగింది, కావాలని చేయలేదు అంటాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరిస్తాడు. టిల్లు పేరెంట్స్ కూడా అమ్మాయి బాగుంది, మ్యారేజ్ చేసుకోమని చెప్తాడు. కానీ మ్యారేజ్ చేసుకోవడానికి టిల్లు ఒప్పుకోడు. అయితే అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కి చెప్పి కేస్ బుక్ చేయిస్తాను అని లిల్లీ వాళ్ళ ఫాదర్ టిల్లుని బెదిరిస్తాడు. అప్పుడు లిల్లీ ఇది నా పర్సనల్ అని అవసరమైతే పిలుస్తానని కానిస్టేబుల్‌ని పంపించేస్తుంది. లిల్లీ టిల్లుని పక్కకు తీసుకొని వెళ్ళి నీకు ఇష్టమైతే మనం మ్యారేజ్ చేసుకుందాం, ఎటువంటి ఫోర్స్ లేదు అంటుంది. దానికి టిల్లు ఆలోచించి నాకు కూడా లిల్లీ అంటే ఇష్టం కాబట్టి ఓకే అంటాడు. అలా లిల్లీని తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు టిల్లు అంతరాత్మ బయటకొచ్చి నీకు బుద్ధి లేదని తిడుతుంది. ఆ మాటలకు టిల్లు నువ్వు ఒక్కడివే నాకు కనిపిస్తావా, అందరికీ కనిపిస్తావా అని అడుగుతాడు. నేను జీవితం సంకనాకపోయే ముందు మాత్రమే కనిపిస్తాను అని చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది. అలా లిల్లీ టిల్లు హ్యాపీగా ఉంటారు. అలా టిల్లు బర్త్డే వస్తుంది. టిల్లుకి రాధిక పుట్టినట్టు డ్రీమ్ వస్తుంది. దెబ్బకు భయపడతాడు టిల్లు. ఇదేంటి బర్త్డే రోజు ఇది గుర్తొచ్చిందని ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతాడు. పర్వాలేదులే అని డేర్ చేసి బర్త్డే కోసం అని చెప్పి రెడీ అవుతాడు. అయితే టిల్లుని వాళ్ళ పేరెంట్స్ బయటికి పంపమని చెప్పి రూమ్‌లో లాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ జరిగిన పెంట చాలు, మళ్ళీ నువ్వు ఇంకొక పెంట చేయొద్దు అని చెప్పి బయటకు వెళ్ళొద్దని చెప్పి టిల్లు వాళ్ళ ఫాదరు డోర్ డోర్ క్లోజ్ చేస్తాడు. నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటాడు టిల్లు. తర్వాత టిల్లు బయటకు వస్తాడు. అప్పుడు టిల్లుని పికప్ చేసుకోవడం కోసం లిల్లీకి ఫోన్ చేస్తాడు. అప్పుడు లిల్లీ నా మూడ్ బాగాలేదు, నేను ఉండే లొకేషన్ నీకు చెప్తాను, అక్కడికి రా అని చెప్తుంది.
టిల్లు అదేంటి అంతా లాస్ట్ ఇయర్ జరిగినట్టే జరుగుతుందని భయపడతాడు. సరేలే ఏదైతే అదవుతుందని లిల్లీ ఉండే లొకేషన్‌కి వెళ్తాడు. అయితే లిల్లీ రాధిక ఉన్న అపార్ట్మెంట్‌లోనే ఉంటుంది. దాంతో టిల్లు భయపడుతూనే లిల్లీ దగ్గరకొస్తాడు. లిల్లీ బాధపడుతూ ఉంటుంది. టిల్లు ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? అని అడుగుతాడు. దానికి లిల్లీ మా బ్రదర్ మిస్ అయ్యి 1 ఇయర్ అయింది అని చెబుతుంది. మా అన్నయ్య ఇక్కడే ఉండేవాడని చెబుతుంది. సరే ఒకసారి మీ అన్నయ్య పిక్ చూపించు అంటాడు టిల్లు. లిల్లీ పిక్ చూపిస్తుంది. అది చూసి టిల్లీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పిక్‌లో ఉంది రాధిక చంపిన రోహిత్. లిల్లీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే టిల్లీ వద్దంటాడు. లిల్లీ టిల్లుని ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటుంది. ఛీ ఇలా ఇరుక్కున్నానేంటి అని అనుకుంటూ ఉంటాడు టిల్లు. అప్పుడే అక్కడికి లిల్లీ వాళ్ళ ఫ్రెండ్ పురుషోత్తం వస్తాడు. అలా రోహిత్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందని చెబుతాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని లిల్లీ అడుగుతుంది. ఆ మాటలు విన్న టిల్లు భయపడతాడు. లిల్లీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆ రోజు ఎక్కడెక్కడికి మీ అన్నయ్య వెళ్ళాడో నాకు రూట్ మ్యాప్ దొరికింది అని చెబుతాడు. అయితే టిల్లు కూడా లిల్లీతో వెళ్తాడు. పురుషోత్తం టిల్లుని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. దానికి టిల్లు వీడెవర్రా బాబు ఇలా తగులుకున్నాడు అనుకుంటూ అలా రూట్ మ్యాప్ను బట్టి రోహిత్ని పాతిపెట్టిన ప్లేసెస్కి వస్తారు. పురుషోత్తం ఆ ల్యాండ్ని చూసి ఇక్కడ తవ్వుదామంటాడు. అప్పుడు టిల్లు నేను దొరికిపోతానని భయపడి ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. అప్పుడే కొంతమంది వచ్చి టిల్లుని కిడ్నాప్ చేస్తారు. తనని ఒక గోడౌన్కి తీసుకువెళ్తారు. అక్కడికి షానన్ వస్తాడు. టిల్లుని తనకి ఇవ్వాల్సిన అమౌంట్ అడుగుతాడు. ఆ డబ్బులు ఎప్పుడో పోయాయి అని చెబుతాడు టిల్లు. నాకు అప్పించిన వాడు వస్తున్నాడు, నాకు అమౌంట్ కావాలి, లేకుంటే నేను చంపేస్తానని బెదిరిస్తాడు షానన్. అప్పుడు టిల్లుని కాపాడడానికి లిల్లీ వస్తుంది. లిల్లీ అందరినీ కొట్టి టిల్లుని కాపాడుతుంది. ఎన్నిసార్లు నువ్వు ఎర్రిపప్పు అవుతావని షానన్ టిల్లుని తిడతాడు. అప్పుడు లిల్లీ నేను ఇంత కష్టపడి మోసం చేసింది నువ్వు ఈజీగా చంపడానికి కాదు అంటుంది. లిల్లీ అది చూసిన టిల్లు ఎంతో బాధపడతాడు. రోహిత్ని చంపింది టిల్లు వాళ్ళని తెలుసుకొని టిల్లుతో ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయించాలని టిల్లు లైఫ్లోకి వస్తుంది లిల్లీ. అయితే లిల్లుని షానన్ నువ్వు ఎవరంటే నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని అని చెబుతుంది. తర్వాత లిల్లీ షానన్ టిల్లు అందరూ కలిసి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. షానన్ లిల్లుని ఫ్లర్ట్ చేస్తుంటే నీకు సిగ్గులేదా, ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అని టిల్లు తిడతాడు. షానన్ తర్వాత ఒక ఇంపార్టెంట్ పర్సన్ని తీసుకొస్తాడు. టిల్లుని పార్ట్ 1లో బ్లాక్మెయిల్ చేసిన డ్రింకర్ని అక్కడికి వస్తాడు. తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ని లిల్లీకి ఇస్తాడు. లిల్లీ ఆ ఎవిడెన్స్ వాడుకొని టిల్లుతో ఒక పని చేయాలి అని చెబుతుంది. దాన్ని టిల్లు ఒప్పుకోడు. అయితే తర్వాత బెదిరించి ఒప్పిస్తుంది. అప్పుడు లిల్లీ షానన్ని డ్రింకర్ని పోలీసులకు అప్పచెప్పి టిల్లుని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తుంది. ఈ సాటర్డే ఒక హై లెవెల్ పార్టీ జరుగుతుంది. పార్టీకి చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది. అయితే ఈ పార్టీకి షేక్ మహబూద్ అనే ఒక డాన్ వస్తున్నాడు. అతను పెద్ద డాన్. ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకలేదు. ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. ఈసారి ఎలాగైనా పట్టుకొని చంపేయాలి అని అనుకుంటున్నారని చెబుతుంది లిల్లీ. ఇది అంతా ఓకే కానీ మధ్యలో నన్నెందుకు తగులుకున్నావు నువ్వు అంటాడు టిల్లు. ఎందుకంటే ఆ ఈవెంట్ని ఇంట్లో డీజే కొట్టేది నువ్వే అని చెబుతుంది. అప్పుడు గుర్తొస్తుంది టిల్లుకి 25 లక్షలు పెట్టి ఈవెంట్ ఒకరు బుక్ చేసుకున్నారు అని. అది దీనికోసమే అని చెప్పి తెలుస్తుంది. సో నేను నీ ద్వారా ఆ డాన్ని చంపేద్దాం అనుకుంటున్నాను తన ప్లాన్ చెప్తుంది లిల్లీ. దానికి టిల్లు ఒప్పుకోడు. అప్పుడు లిల్లీ తన దగ్గర ఉన్న వీడియో చూపించి లిల్లీని బెదిరిస్తుంది. టిల్లు నాకు 1 డే టైం కావాలి, 1 డే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళిపోతాడు. నిద్రపోతున్న టిల్లుని వాళ్ళ ఫాదర్ వచ్చి లేపుతాడు. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, నీకు మంగళ స్నానం చేయించాలి, త్వరగా రా అంటాడు. ఇది ఎక్కడ పంచాయతీ అని టిల్లు కిందకు వస్తాడు. అక్కడ లిల్లీ ఉంటుంది. లిల్లీ టిల్లు దగ్గరకు వచ్చి నిన్ను వదిలేస్తే నువ్వు పారిపోతావు అంటుంది. నేను నీతోనే ఉంటాను అంటుంది లిల్లీ. టిల్లీ ఫ్రస్ట్రేషన్తో డ్రింక్ తాగుతూ ఉంటాడు. మ్యారేజ్ గురించి మాట్లాడడానికి టిల్లు వాళ్ళ ఫాదర్ వస్తాడు. నాకు మైండ్ దొబ్బి ఉంటే నీకు మ్యారేజ్ కావాలని చెప్పి టిల్లు వాళ్ళ డాడీని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లిల్లీ వస్తుంది. టిల్లు పేరెంట్స్ని వెళ్ళిపోతారు. టిల్లు నువ్వు నన్ను చీట్ చేసావని వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు నాకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు అని చెబుతాడు. నేను నిన్ను మోసం చేద్దాం అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నిజంగా నేను లవ్ చేస్తున్నాను అని చెబుతుంది లిల్లీ. నేను నెక్స్ట్ ఆ డాన్ని ఎలా చంపాలి అని ప్లాన్ చెబుతుంది టిల్లుతో. ఒక స్వీట్లో పాయిజన్ కలిపి ఇస్తాము, అది నువ్వు డాన్ తినేలా చేయాలి అని వాళ్ళ ప్లాన్ చెబుతుంది. తొక్కలా ఉంది ప్లాన్. వాడికి నేను దొరికితే నన్ను గ్యారంటీగా చంపేస్తాడు అంటాడు. ప్లాన్లో ఎలాంటి చేంజ్ లేదు, నువ్వు చేయాల్సిందే అని టిల్లుని బెదిరిస్తుంది లిల్లీ. తర్వాత టిల్లు ఆలోచిస్తుంటే ఆ డాన్ ఫోన్ చేసి నీకు షానన్ ఎవరు తెలుసా అని అడుగుతాడు. దానికి టిల్లు నాకు తెలియదు అని చెప్తాడు. సరే అని ఈవెంట్ గురించి మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు ఆ డాన్. నెక్స్ట్
పార్టీకి రెడీ అవుతాడు టిల్లు. తనకి భయం వేసి ఎలాగైనా సరే లిల్లీ నుండి తప్పించుకోవడానికి ఫ్యామిలీని తీసుకొని పారిపోతూ ఉంటాడు. లిల్లీ గురించి మొత్తం చెబుతాడు వాళ్ళ ఫ్యామిలీకి. టిల్లు వాళ్ళ ఫాదరు టిల్లుని నమ్మడు. అప్పుడు లిల్లీ గన్ పట్టుకొని అక్కడికి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ లిల్లీని చూసి టిల్లు చెప్పింది నిజమని అర్థమవుతుంది. తర్వాత లిల్లీని ట్రాప్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి టిల్లు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోమని చెప్పి తను కార్ వేసుకొని వేరే సైడ్ వెళ్తూ ఉంటాడు. అక్కడ కూడా లిల్లీ వచ్చి నువ్వు తప్పించుకోలేవు, మాకు హెల్ప్ చేయాల్సిందే అని టిల్లుని బెదిరిస్తుంది. ఇలా కాదని లిల్లీ తను అసిస్టెంట్ అయిన ఆమెను తీసుకొని ఒక ఆమెను తీసుకురమ్మని చెబుతుంది. ఎవరితో దాన్ని టిల్లు కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు టిల్లు మైండ్ మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, రాధిక. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, టిల్లుని ఈ మిషన్కి ఒప్పించు, లేదంటే ఇద్దరిని కలిపి బొక్కలో తోస్తాను అంటుంది. రాధిక టిల్లుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు టిల్లుకి బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక తనకి ఒక బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని, నువ్వు హెల్ప్ చేయకుంటే నన్ను జైల్లో పెడతారని, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుందని ఏడుస్తుంది. దానికి టిల్లు కూడా బాధపడుతూ సరే అని ఈ యొక్క డీల్కి ఒప్పుకుంటాను అని చెప్పి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ టిల్లు పార్టీకి రెడీ అయ్యి స్వీట్స్ తీసుకొని వెళ్తాడు. టిల్లు దాని దగ్గరకు వెళ్ళి స్వీట్స్ ఇస్తే ఇప్పటికి 17 సార్లు నా మీద అటాక్ జరిగింది, ఇది 18వసారి నువ్వు తెచ్చిన స్వీట్లో పాయిజన్ ఉందని నాకు తెలుసు అంటాడు. టిల్లు షాక్ అయిపోతాడు. డాన్ టిల్లుని చంపేయమని చెప్తాడు. వాళ్ళు టిల్లుని బాగా కొడతారు. అప్పుడు లిల్లీ తన టీంతో పారిపోతుంది. కనీసం టిల్లుని సేవ్ చేయాలని కూడా అనుకోదు. అయితే డాన్ని చంపుతున్న విషయం పార్ట్ 1 జైల్లో పెట్టిన పోలీస్ చెబుతాడు ఆ డాన్కి. నెక్స్ట్ లిల్లీని వాళ్ళ బాస్ ఆ డాన్ని పట్టుకోకపోతే నిన్ను జాబ్ నుండి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా లిల్లీకి ఆ డాన్ కాకినాడ నుండి షిప్ ద్వారా దుబాయ్ వెళ్తున్నాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. తను ఎలా అయినా ఆ డాన్ని పట్టుకోవాలని అక్కడికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఒక కార్ వస్తుంది. దానిలో వచ్చిన వ్యక్తిని చూసి లిల్లీ షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చింది టిల్లు అనమాట. మన టిల్లుని చూసి నువ్వు బతికే ఉన్నావా అంటుంది. అప్పుడు ఫుల్ యాటిట్యూడ్తో మన టిల్లు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, కరెక్ట్గా డాన్ తనని చంపేస్తాడు అన్న టైంకి నువ్వు తాగిన పాలలో పాయిజన్ కలిపాను అని చెబుతాడు. నీకు ఆ విషయానికి విరుగుడు కావాలంటే అది నా దగ్గర మాత్రమే ఉందని చెబుతాడు. అలా చెప్పడంతో టిల్లుని ఏం చేయకుండా వదిలేస్తాడు ఆ డాన్. తర్వాత టిల్లు ఆ డాన్ని పోలీసులకు అప్పగిస్తాడు. నువ్వెందుకు పోలీసులకు చెప్పావు, తనని చంపడమే కదా మన ఎయిమ్ అని అరుస్తుంది లిల్లీ. ఎవరు చెప్పారు అది మన ఎయిమ్ అని? అతని ప్రాణాలతో పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడమే మన ప్లాన్, తనని చంపడం అనేది నీ ప్లాన్ మాత్రమే అంటాడు టిల్లు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ డాన్కి హెల్ప్ చేస్తుంది నువ్వే కాబట్టి అని అంటాడు. అప్పుడు లిల్లీ పై ఆఫీసర్ అక్కడికి వచ్చి లిల్లీని అరెస్ట్ చేస్తారు. అప్పుడు లిల్లీ టిల్లుతో ఎందుకు నువ్వు రాధికనికి పెళ్లి ఇచ్చావు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు టిల్లు ఎందుకంటే రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది, కానీ నువ్వు మోసం చేయడానికే ప్రేమించావు, నేను ఒక కారణ జన్మను లిల్లీ, నన్నెవరు మోసం చేయలేరు అని లిల్లీకి ఒక వార్నింగ్ ఇచ్చి టిల్లు వెళ్ళిపోతాడు. అక్కడితో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. నేను ఈ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గానే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. బాయ్.